అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆ పక్క 600 చెట్లు పెరిగినారు, 1200 చెట్లు పెరిగేసినారు. మాకు నష్టపరిహారం ఎవరు కట్టియాలా? నా పేరు సంజీవిని. మాది శేషమాంబాపురం పంచాయతీ సోమిరాజు గారిపల్లి గ్రామము. మాది పక్కన మా పక్కన వచ్చేసి ఎకరం మాకు పొలం ఉంది, రిజిస్టర్ ల్యాండ్. పక్కనే గవర్నమెంట్ భూమి ఉంది. మా చేను పక్కన ఉండదని చెప్పేసి ముగ్గురం కలిసి 15 సెంట్లు చేసుకున్నాము. బొప్పాయి నాటుకున్నాము, డ్రిప్పు అన్నీ పెట్టుకున్నాము. బొప్పాయి నాటుకున్నామని చెప్పేసి వైఎస్ఆర్ వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినారు. ఇచ్చిన మరుసటి రోజు ఇచ్చింది. మాకు అసలు నోటీసులు ఇవ్వాల, మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చి మాకు అన్ని పోలులు బడగొట్టేసి డిప్పు పైపులు లాగేసి చెట్లన్నీ మొలకలన్నీ 600 పిల్లలు నాటుకున్నాము. 50 సెంట్లు ఉంటుంది ముగ్గురికి కలిసి. అన్నీ మొత్తం మొలకలన్నీ లాగేసేసిపోయింది. మేము రిక్వెస్ట్ చేసుకున్నాం, మేడం అప్పు తెచ్చుకొని చేసుకున్నాం మేడం, కొంచెం టైం ఇవ్వండి మేడం, మేమే తీసుకొని ఎక్కడన్నా నాటుకుంటాము అని కూడా చెప్పినాము. లేదు అట్ట కుదరదు అని నింది. మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్కి ఎవరిని అడిగి వచ్చినావు, ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చినావు అంటే మా చేను పక్కన ఉండదని చెప్పి మేము చేసుకున్నాం మేడం, ఎవరిని అడగలేదు, మేము చేను పక్కన ఉండదనే చేసుకున్నాం మేడం అని నేను చెప్పినాము. బుద్ధి లేదా మీకు, తెలివి లేదా మీకు, గవర్నమెంట్ ల్యాండ్లోకి ఎట్టొస్తారు మీరు అని అనింది. ఏది మేడం అట్ట మాట్లాడంటే, మీరు ఎక్కువ మాట్లాడితే మీ మీద కేసు పెడతాము అని అనింది. ఆ మమ్మిడి రెవెన్యూ వాళ్ళు వచ్చినారు, ముదాములు వాళ్ళంతా, వాళ్ళందరూ మొత్తం పిలకలన్నీ బూడి చేసినారు, అన్నీ లాగేసినారు. మేము వచ్చేసి భంగపడుకున్నాం, చేతులు పట్టుకుని మేడం కొంచెం టైం వేయండి మేడం, కొంచెం టైం వేయండి మేడం అని భంగపడుకున్నాం. పోలులన్నీ ఎరగొట్టేసి డ్రిప్ అంతా లాగేసి దౌర్జన్యం చేసి ఆమె నోటికి ఎట్టొచ్చి అట్ట మాట్లాడు. ఆమె పక్క వైఎస్ఆర్ మొత్తం వైఎస్ఆర్ ఎట్ట చెప్తే అట్ట వింటున్నారు. పక్క వైఎస్ఆర్ ఆమె వైఎస్ఆర్ వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని 2 లక్షలు వచ్చింది సార్. అది మాకు కూడా తెలిసింది. లాస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము అసైన్మెంట్ కమిటీ వచ్చినప్పుడు మేము అసైన్మెంట్ కమిటీలో భూమి పెట్టుకున్నాం సార్. ఇయే నెంబర్లు వేసుకొని పెట్టుకున్నాం, మా చేను పక్కనే వస్తుంది చేసుకోవచ్చు అని చెప్పేసి అసైన్మెంట్ కమిటీకి పెట్టుకున్నాము. అసైన్మెంట్ కమిటీలో మాకు లిస్ట్ రాలేదు, మాకు అన్యాయం జరిగింది. ఇంకెప్పుడైనా మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మా పార్టీ వచ్చింది, మా పార్టీలో మాకు న్యాయం జరుగుతుంది అనే ఆశతోనే మేము మా చేను పక్కన పొలం పెట్టుకున్నాం, పైరు పెట్టుకున్నాము. కానీ వైఎస్ఆర్ వాళ్ళ మాటలు విని, వైఎస్ఆర్ వాళ్ళకు పొత్తుగాచ్చా వాళ్ళ మాటలు విని వాళ్ళు ఎట్ట చెప్తే ముందు రోజు అర్జీలు ఇస్తే వెనకటి రోజు వచ్చి ఇంత దౌర్జన్యం చేసిపోయింది. ఎట్ట చేసిపోయింది, నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా రిజిస్టర్ భూమిలో పోళ్ళన్నీ బడగొట్టేసిపోయినారు. మాకు ఎవరు న్యాయం చేయాలా, మాకెవరు ఇది నష్టపరిహారం కట్టియాలా? ఇవాళ శేషమాంబాపురంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం ఏజెంట్గా కూర్చున్నటువంటి ఒక పేద రైతుకు ఇబ్బంది కలిగింది అంటే కనుక మేము ఇక్కడ సైట్ విజిట్కి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితిని గమనిస్తే వాళ్ళు నిరుపేదలు, భూమి లేనటువంటి రైతులు, పక్కాగా ప్రభుత్వ భూమిని పొందడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు. సరే, గత ప్రభుత్వంలో మాకు భూములు లేవు అని చెప్పి ఇక్కడ ఊరి చివరిలో ఇంకా ఈ భూమి తర్వాత ఎక్కడ కూడా భూమి లేనటువంటిది, పంటలు పండించుకునే దానికి అనువుగా లేనటువంటి భూమికి చివరిలో సాగు చేసుకొని ఆ ప్రభుత్వంలోనే వాళ్ళు అసైన్మెంట్ కమిటీకి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులు అన్నటువంటి ఉద్దేశంతో చివరి మూమెంట్లో అది వాళ్ళకి పట్టా ఇవ్వకుండా ఆగిపోతే అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఏమయ్యా మాకు భూమి లేదు కదా, మాకు భూమి ఇవ్వచ్చు కదా అంటే, అమ్మ అసైన్మెంట్ కమిటీలో మీద పాస్ కాలేదు, వచ్చే అసైన్మెంట్ కమిటీలో పెట్టుకుంటాము, మీరు అర్హులు కాబట్టి మీరు మీరు అరువు చేసుకున్నటువంటి భూమిలో మీరు పంటలు పెట్టుకుంటూ ఉండండి అని వాళ్ళకి చెప్పడంతో పాపం ఆ అధికారి మాటలు నమ్మినటువంటి వీరు ఇవాళ ఇది సర్వేయర్లు విఆర్ఓ ఇది 1 ఎకరా అంటున్నారు. కానీ రైతులు మాత్రం ఎకరాకు 1200 చెట్లు పడతాయి, బొప్పాయి చెట్లు, ఇది అర్ధెకరానే ఉంది, 600 చెట్లే మేము నాటుకున్నాము అని అంటున్నారు. ఎలాగైనా కానీ ఈ ఎకరా భూమిని 3 రైతులు, వాళ్ళు చెప్పినట్లు ఎకరా భూమి తీసుకున్నా కానీ 3 రైతులు దీన్ని సాగు చేసుకుంటున్నారంటే ఒక్కొక్కరికి 33 సెంట్ల భూమి వస్తుంది. ఈ 33 సెంట్ల భూమి ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా ఆక్రమణలకు గురి కాలేదు అనేటటువంటి మంచి స్పందన, ప్రభుత్వ భూమి పట్ల అంకిత భావం ఉన్నటువంటి మా ఎంఆర్ఓ గారు నిన్న వచ్చి దీన్ని పడగొట్టారు. పడగొట్టినటువంటి విధానం ఏదన్నా ఉన్నా కానీ ఇవాళ మేము ఎంఆర్ఓ గారిని అభినందిస్తున్నాం. అర్హత కలిగిన వాళ్లే పట్టా భూములను కనుక ఆక్రమిస్తే, అంటే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఇమ్మీడియట్గా
ఎటువంటి ప్రొసీజరు ఫాలో కాకుండా ప్రభుత్వ భూమిని రక్షించాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి మా ఎంఆర్ఓ గారు ఇవాళ వచ్చి కూల్చేశారు. దానికి మేము ఆమెను అభినందిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.